విశాఖ గోమాంసం కేసులో ట్విస్ట్ నెలకొంది. ఈ కేసులో టీడీపీ నేత సుబ్రహ్మణ్యం గుప్తాను పోలీసులు కాపాడుతున్నట్టు తెలుస్తోంది. గోడౌన్ యజమాని గుప్తా టీడీపీ నేత కావడంతో పోలీసులు కేసు పెట్టలేదు. నిందితుల జాబితాలో సుబ్రహ్మణ్యం గుప్తా పేరు చేర్చలేదు. ఈ కేసులో ఇప్పటివరకు ముగ్గురును అరెస్ట్ చేయగా మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు. కోర్టు ఆదేశాలతో దొరికిన గోమాంసాన్ని ఖననం చేశారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అనిల్ మనకి ఫోన్ లైన్లో అందిస్తారు. అనిల్, టీడీపీ నేతను కాపాడే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ అండి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి గోమాంసం అక్రమ రవాణా కేసుకు సంబంధించి శ్రీమిత్ర కోల్డ్ స్టోరేజ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో బాపట్ల టీడీపీ ఎమ్మెల్యేకి అత్యంత సన్నిహితుడు, వ్యాపార భాగస్వామిగా కూడా సుబ్రహ్మణ్యం గుప్తా ఉన్నారు. అయితే ఆ గుప్తానే మిత్ర కోల్డ్ స్టోరేజ్ ని నిర్వహిస్తున్నారు. అదే కోల్డ్ స్టోరేజ్ లో 1,80,000 కేజీల గోమాంసం పట్టుబడితే ఏమాత్రం పోలీసులు గాని ఇటు ఇతర దర్యాప్తు సంస్థలు గాని గుప్తాను ఇప్పటి వరకు కూడా విచారించలేదు. గుప్తాపై కేసు కూడా నమోదు చేయనటువంటి పరిస్థితి ఉంది. ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి ఒక ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురు వ్యక్తుల పేర్లను కేసులో నమోదు చేయడం జరిగింది. అయితే మిగతా ముగ్గురు కోసం కూడా గాలిస్తున్నామని అధికారులు చెప్తున్నారు. మొత్తంగా చూస్తే ఈ ఎపిసోడ్ లో ఇటు హిందూ ధార్మిక సంఘాలు కావచ్చు, విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, లేకపోతే జంతు ప్రేమికులు కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఈ అంశం తీవ్రంగా కలిచివేసింది. పూర్తిగా పరీక్షలు నిర్వహించారు. అందులో గోమాంసం ఖచ్చితంగా ఉంది అనేది అధికారులు కూడా నివేదిక ఇచ్చారు. అయినప్పటికీ కూడా మిత్ర కోల్డ్ స్టోరేజ్ కి సంబంధించినటువంటి ఓనర్ గుప్తాను ఒక్కసారి కూడా పోలీసులు పిలిపించలేదు, విచారించలేదు. దీని వెనక అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతల హస్తం ఉందనేది స్పష్టంగా అర్థమవుతోంది. ఎందుకంటే ఈ కేసు బయటకు వచ్చి ఒక్కసారిగా ఈ వ్యవహారం అంతా సంచలనంగా మారడంతో గుప్తా తనకు ఏమాత్రం సంబంధం లేదని చెప్పినప్పటికీ కూడా ప్రభుత్వ పెద్దల వద్దకు వెళ్లి తనను కాపాడాలని చెప్పి గతంలో వేడుకున్నటువంటి పరిణామాలు కూడా చూసాం. వాటికి ప్రతిఫలంగానే గుప్తాను పూర్తిగా తప్పించాలి. తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు గనక, ఎమ్మెల్యేకి అత్యంత సన్నిహితుడు, వ్యాపార భాగస్వామిగా ఉన్నాడు గనక తనను ఎట్టి పరిస్థితుల్లో కాపాడాలనే ఉద్దేశంతోనే పోలీసులు ఈ విధంగా గుప్తాను కాపాడుతున్నారా అనే అనుమానం కూడా వ్యక్తమవుతుంది. ఏదేమైనప్పటికీ కూడా గోమాంసం అక్రమ రవాణాలో వాస్తవాలు నిగ్గు తేల్చాలి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఖచ్చితంగా గుప్తాను పిలిపించి విచారించాలనే డిమాండ్ కూడా ధార్మిక సంఘాల నుంచి వినిపిస్తోంది. శ్రీను, రైట్, థ్యాంక్ యూ అనిల్.